వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు నేను మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ కి వచ్చేసానండి. ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్. సో హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసారు కాబట్టి ఇప్పుడు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఈ లొకేషనే మోస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు వెంచర్ కి. బికాస్ ఇది విజయవాడ అండ్ హైదరాబాద్ హైవే అనమాట. హైవేకి ఎదురుగా పక్కనే ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. ఇది హైవే, ఇది వెంచర్. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం చూసినట్లయితే నా ఎదురుగా మీకు కనిపిస్తోంది కదా, అదే టోల్ గేట్. పంతంగి టోల్ ప్లాజా అంటారు. అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్సే అండి. మీకు అక్కడ బోర్డు మీద కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సో టోల్ ప్లాజాకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి వెంచర్ ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మరి ఈ పంతంగి టోల్ ప్లాజా ఏంటంటే, మనం చౌటుప్పల్ దాటిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్ దూరంలోనే మనకి ఈ టోల్ గేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో టోల్ గేట్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనం ఈరోజు చూడబోతున్నటువంటి మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ ఉంది. లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం, పదండి. సో వెంచర్ లోపలికి వచ్చేసాము. మీరు చూడొచ్చు చక్కగా డెవలప్మెంట్స్ అన్ని కూడా 100% కంప్లీట్ చేసేసారండి. అండ్ దాంతో పాటు ప్లాంటేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వెంచర్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఇక్కడ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ ఇది 22 ఎకర్స్ లో ఉంది. సో ఈ వెంచర్ కి ఇటు మనం చూస్తున్నాం కదా, హైవేకి ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా కమర్షియల్ ప్లాట్స్. అందులో అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. కమర్షియల్ ప్లాట్స్ ఏవి కూడా అవైలబుల్ గా లేవు. మద్రాస్ కాఫీ అనే బ్రాండ్ మనందరికీ తెలిసిందే కదా, సో అది కూడా ఇక్కడ ఈ కమర్షియల్ ప్లాట్స్ లో ఒకటిగా రాబోతోంది. ఇంకా ఇవే కాకుండా కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఫ్యూచర్ లో రాబోతున్నాయి అనమాట. వాటి గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే కమర్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా లేవు, కానీ ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇండివిజువల్ ప్లాట్స్ అంటే హౌస్ పర్పస్, రెసిడెన్షియల్ పర్పస్ ప్లాట్స్ అయితే కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కస్టమర్స్ కి కంపెనీ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, గతంలో అంటే డెవలప్మెంట్స్ కాకముందు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వాళ్ళు డైనమోలో ఉంటారు. డెవలప్మెంట్స్ అనేది కంపెనీ చేస్తుందా, చెప్పిన మాట పైన ఉంటుందా ఉండదా అన్న డైలమాతో కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి కస్టమర్స్ అందరికీ కూడా కంపెనీ చెప్తున్న మాట వచ్చి చూడండి. మీరు ఇప్పుడు వీడియోలో కూడా చూస్తున్నారు కదా, 100% డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాము. సో మా వంతుగా మేమైతే ఏది ప్రామిస్ చేసామో అది మేము కంప్లీట్ చేసి చూపించాము. సో ఇప్పుడు మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది వెంచర్ అని అంటే, ఆన్ స్పాట్ ఈరోజు మనం కొనుక్కున్నాము అంటే రేపే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ఉండడానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. అలా డెవలప్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేశారనమాట. సో హ్యాపీగా మీరు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఇది కంపెనీ చెప్తున్నటువంటి మాట. సో మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి, విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా ప్లాట్ని కొనండి. గోల్డెన్ లీఫ్ వెంచర్ 22 ఎకర్స్ అని మనం చెప్పాం కదా. సో ఇంకో హైలైట్ ఏంటి అంటే, మనం అటువైపు చూసాము మనకి హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్, అండ్ ఇటువైపు అంటే ఈస్ట్ వైపు చూసినట్లయితే అన్ని ఇండ్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు, పీపుల్ అక్కడ ఆల్రెడీ ఉంటున్నారు ఇల్లు కట్టుకొని. సో ఇండ్లకి ఆనుకొని ఉన్నటువంటి వెంచరే ఇది. మనం ఇప్పుడు వెంచర్ లోపలికైతే వచ్చేసామండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా అనమాట. మీరు చూడొచ్చు చక్కగా బ్యూటిఫుల్గా ప్లాంటేషన్ అంతా కూడా చేస్తుంది. అండ్ అలాగే మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట 2 సైడ్స్. అండ్ తర్వాత మధ్యలో చూసినట్లయితే బిగ్ సైజులో మంచిగా గజీబో అనేది ఇచ్చేసారు. ఇప్పుడు ప్లాట్స్కి ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాట్స్లలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారనమాట. అంటే భూమి పూజ స్టార్ట్ చేస్తున్నారు. సో అంతా కూడా బాగుండాలి, చక్కగా జరగాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడ వీళ్ళు చక్కగా హోమం, పూజ అన్ని జరిపిస్తున్నారు. దీని తర్వాత అక్కడ భూమి పూజ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. గోల్డెన్ లీఫ్ వెంచర్లో మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రిసార్ట్స్ అండి. ఇక్కడ 2 రిసార్ట్స్ రాబోతున్నాయి. ఒకటి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసిందనమాట. సో కంపెనీ వాటిని డెవలప్ చేయబోతుంది, అదొక రిసార్ట్. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మనకి రాబోతోంది సెకండ్ రిసార్ట్. ఈ రిసార్ట్ వచ్చేసి సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్
సంథింగ్. సో సినిమాకి సంబంధించిన ఒక డైరెక్టర్ ఇక్కడ ప్లాట్ని కొనడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రిసార్ట్ని డెవలప్ చేయడం అనేది జరుగుతోందంట. సో కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనకు అంత హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే హైవే ఫేసింగ్ విజయవాడ హైదరాబాద్ హైవే ఫేసింగ్లో ఉండడం ఒకటి, పంతంగి టోల్గేట్కి చాలా దగ్గరగా ఉండడం ఒకటి, అలాగే వీళ్ళు ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇంకా ఫెసిలిటీస్ అన్నింటినీ బేస్ చేసుకుని చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇక్కడ పీపుల్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకాల దీనికి సంబంధించిన రిసార్ట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎవరైతే కొన్నారని చెప్పాను కదా సెలబ్రిటీ, వాళ్ళు దీన్ని టోటల్గా డెవలప్ చేస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా చక్కగా కొంచెం గ్రాండ్ లెవెల్లోనే రిసార్ట్ ఉండబోతుందని చెప్తున్నారు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫ్యూ మంత్స్లో ఇది డెవలప్ అయిన తర్వాత టోటల్గా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము అంటున్నారు. సో మొత్తానికి వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు వెంచర్లో మనం మరొక ప్లేస్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే ప్లాట్స్ కొన్నారో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. త్వరలోనే 1-2 డేస్లో భూమి పూజ ఉంది అని చెప్పారనమాట. సో మీరు చూడొచ్చు దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ టోటల్ 4 ప్లాట్స్, అందులో 2 అనేది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. అండ్ అలాగే ఎవరైతే కొత్తగా కస్టమర్స్ కొంటారో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మేము కన్స్ట్రక్షన్ చేసుకోలేము, మాకు టోటల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పే వాళ్ళకి కంపెనీ ఆ ఫెసిలిటీ కూడా కొంతమందికి ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లాట్ కొనాలనుకున్నా లేదంటే కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తిగా చేయించుకోవాలి కంపెనీ నుంచి అనుకున్నా కూడా దానికి కూడా మీరు సంప్రదించవచ్చు. మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ వెంచర్లో గతంలో కూడా ఇలా హోమం పూజ అన్ని జరిగాయండి. శతచండీ యాగం చేయించారు. ఆ టైంలో సినీ సెలబ్రిటీ మురళీమోహన్ గారు విజిట్ చేయడం జరిగిందనమాట. ఆయన రియల్ ఎస్టేట్ లెజెండ్ కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎంత అందంగా మెయిన్ రోడ్డు మీద ఎంత ఫేసింగ్ వచ్చింది, దాదాపుగా 925 అడుగులు రోడ్ ఫేసింగ్ ఉంది. మరి సీసీ రోడ్లు కూడా 40 ఫీట్లు సీసీ రోడ్స్, 30 ఫీట్లు సీసీ రోడ్స్, పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇవన్నీ మామూలుగా సిటీలో దగ్గరలో మేము ఎంత చేస్తామో అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసి చాలా బాగా వచ్చింది. అసలు మెయిన్ సర్వీస్ రోడ్ వేయటం అనేది చాలా మంచి ఐడియా. దీనికి సర్వీస్ రోడ్ వేయటం మూలంగా హైవే నుంచి ఎప్పుడు రావాలంటే అప్పుడు గబుక్కుని వచ్చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. కాంపౌండ్ ఉంది, చుట్టూ వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉంది, పవర్ లైన్స్ ఉన్నాయి, 30 ఫీట్ 40 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే అడ్వాంటేజ్ కదా. అందుకని ఎప్పుడు కూడా భూమి మీద పెట్టుకోండి అని నేను ఎందుకు చెప్తానంటే, భూమిని ఎవరో ఎత్తుకెళ్ళలేరు. ఈ భూమి ఇంకో 10 ఏళ్ళ 10 రెట్లు పెరుగుతుంది. పిల్లలకి చదువుకులు పనికి రావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళకి పనికి రావచ్చు, దేనికైనా పనికి వస్తుంది. నిర్భయంగా ఉండొచ్చు. ఇక్కడ కాంపౌండ్ కూడా ఉంది కాబట్టి మెయిన్ రోడ్డు, దొంగలు పడతారని కానీ ఇంకో భయం కానీ ఇంకోటి కానీ ఉండదు. అందుకని ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మంచి సైటు. సో చూసారు కదండి, మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ ఇది. విజయవాడ హైదరాబాద్ హైవే అనమాట. అండ్ 22 ఎకర్స్లో ఉంది. ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందండి. సో దానికోసం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ అటు కార్నర్లో మనకి రిసార్ట్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి వెంచర్స్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇందులో మనము డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి మీరు రెడీ టు కన్స్ట్రక్ట్. కాబట్టి కొనాలి అనుకున్న వాళ్ళు తొందరగా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేస్తే మీరు కొనుక్కున్న వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఉండడానికి కూడా 100% ఇక్కడ స్కోప్ ఉంటుంది. బికాస్ ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే మనం అటువైపు చూసామో హౌసెస్ కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ ఏది, హైవేకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్. సో ఇందులో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వెంచర్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. బై బాయ్.